ఆంధ్ర స్టైల్లో స్పైసీ ప్రాన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఈ రొయ్యల్ని నరాలు తీసేసి ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలి. నీట్గా కడగపోతే నీచు వాసన వస్తుంది. స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఇవి పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ పింక్ కలర్లోకి మారిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు మగ్గిన తర్వాత మనం రొయ్యలను కూడా వేసుకుని 2 నిమిషాలు మగ్గించుకుని ఉప్పు కారం వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని రసం తీసి కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది రైస్లో చపాతీలో చాలా బాగుంటుంది.